ఇక ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితుల్లో వరదలు సంభవించినప్పుడు నష్టపరిహారం ప్రకటిస్తూ ఉంటారు. అటు కేంద్ర ప్రభుత్వం అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవచ్చు, వరద బాధితులకైతే మాత్రం ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ గతంలో హుదూద్ తుఫాన్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే తిత్లీ తుఫాన్ అవ్వచ్చు, ఈ వచ్చినప్పుడు కూడా చాలా మంది నష్టపరిహారం అయితే ఇవ్వటం జరిగింది, అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భారీగా ఇవ్వాలి, అంటే కనీ విని ఎరగని రీతిలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే బైకులకు అయితే మాత్రం 3,000 రూపాయలు, ఇంకా ఆటోలు నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంకా పంట పొలాల విషయానికి వస్తే మాత్రం 10,000 రూపాయల నుంచి, పంటను బట్టి 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు ఎకరానికి అయితే మాత్రం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇళ్లు కోల్పోయిన, అంటే ఇళ్లలో సామాన్ దెబ్బతిని అలాగే వాళ్ళు వస్తువులు కోల్పోయిన వాళ్ళకైతే మాత్రం 25,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కనుక మునిగిపోతే మాత్రం, ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తే మాత్రం వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఈ నిర్ణయం అయితే మాత్రం అటు వరద బాధితులను ఎంతో కొంత ఊరట కలిగించే విధంగా, వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఇవి త్వరలో వాళ్ళ అకౌంట్ లోకి ఇస్తారా, లేకపోతే నేరుగా వెళ్లి వాళ్ళ చెక్కులు ఇస్తారా, లేకపోతే రాజకీయ పార్టీల నాయకులు ఉంటారు కాబట్టి కార్పొరేటర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఆ వరద బాధితులకు ఏ విధంగా సహాయం చేస్తాను, లేదా నేరుగా వాళ్ళ అకౌంట్ లోనే వేస్తాను, ఇంకా విధి విధానాలు అయితే ఖరారు చేయాలని, ఒక విధంగా చెప్పాలంటే ఇది వరద బాధితులకి కొంత ఉపశమనం కలిగించే అంశంగానే ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.